ఇందిరాగాంధీ కొడుకులు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఒకప్పుడు ఈ పైలట్ అటు ఇటు అని తిరుగుతూ ఉండేవాడు. ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. రాజకీయాలు అస్సలు పట్టించుకునేవాడు కాదు. రాజకీయాల్ని నడిపించింది, శాసించింది సంజయ్ గాంధీ. ఇందిరాగాంధీని సైతం పక్కన పెట్టి పనిచేసినోడు, ఎమర్జెన్సీలో అరాచకం చేసినవాడు సంజయ్ గాంధీ. కాంగ్రెస్‌కి నిజమైన వారసుడు సంజయ్ గాంధీ. అప్పట్లో అందరూ కూడా అతనికి అంత సాష్టాంగ ప్రణామం చేసేవాళ్ళు. అట్లాంటి సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో చనిపోయాడు. ఆ చనిపోగానే ఒక్కసారి సోనియా గాంధీ డామినేషన్ ప్రారంభమైంది కుటుంబంలో. మేనకా గాంధీని తరిమేసింది సోనియా గాంధీ. మేనకా గాంధీ తన కొడుకు వరుణ్ గాంధీతో కలిసి ఫిలిజిబెత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ అప్పట్లో జనతాదళ్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా గెలుచుకుంటూ వచ్చింది. తను ఏదో సామాజిక సేవ అది ఇది అంటూ పర్యావరణం అంటూ తిరుగుతూ ఉంటది. ఆ మేనకా గాంధీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ దన్నుతోనే విజయం సాధించింది. ఆళ్ళ కొడుకుకి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే టికెట్ ఇచ్చాక వరుణ్ గాంధీకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలన్న కాంక్ష వచ్చింది. భారతీయ జనతా పార్టీ గెలిచిన టైంలో తను అదే ఫీలింగ్ అయ్యాడు. కానీ బీజేపీ యోగి ఆదిత్యనాథ్‌ని తీసుకొచ్చి సీఎం చేసింది. అతనేంటి, అతని స్థాయి ఏంటి అంటూ అప్పటి నుంచి యోగి మీద విరుచుకుపడతా ఉండేవాడు. తర్వాత పార్టీ అతన్ని దూరం పెట్టింది. టికెట్ కూడా ఇవ్వలేదు. తనెళ్ళి అప్పట్లో రాహుల్ గాంధీ కాస్త ఇతన్ని దువ్వాడు. బీజేపీని చెడగొట్టడం కోసం. ప్రియాంక కూడా ఇతన్ని నెత్తిన పెట్టుకున్నట్టు నటించింది. బీజేపీని దెబ్బతీయడం కోసం. ఇతను దాంతో రెచ్చిపోయాడు. నోటికొచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళ అమ్మ చేత కూడా స్టేట్మెంట్ ఇప్పించేసాడు. అక్కడేమన్నా నా కుటుంబం ఏమన్నా దగ్గరికి రానిత్తా సోనియా గాంధీ ఈళ్ళు రానీయలేదు. వాడుకున్నారు, వదిలేశారు. ఇప్పుడు అంతా సీన్ అర్థమయ్యాక యోగి ఆదిత్యనాథ్‌ని పక్కన పెట్టే సీన్ లేదు. ఉత్తరప్రదేశ్‌లో కాబోతే తనకు బతుకు లేదని గ్రహించాక తన భార్య, బిడ్డలతో కలిసి మోడీని కలిసి రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నాను, సాయం చేయమని అడిగాడు. రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.